హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా, అతను నాతో పోటీ పడలేడు. అతను నాతో పోటీ పడలేడు ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని హీ కాంట్ కంపేర్ విత్ మీ, హీ కాంట్ కంపీట్ విత్ మీ అని చెప్తూ ఉంటాము. పడలేడు పడలేడు అని చెప్పాం కాబట్టి హీ కాంట్ అని చెప్తున్నాము. అదే పడడు పడడు అని చెప్పాలి అనుకుంటే హీ డజంట్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ కాంట్ కంపీట్ విత్ మీ ఇన్ ఎనీథింగ్. హీ కాంట్ కంపీట్ విత్ మీ ఇన్ ఎనీథింగ్ అంటే అతను దేనిలోనూ కూడా నాతో పోటీ పడలేడు. అతను దేనిలోనూ నాతో పోటీ పడలేడు అని అర్థం వస్తుంది. అలాగే వై డు యూ కంపీట్ విత్ మీ ఇన్ ఎవ్రీథింగ్. వై డు యూ కంపీట్ విత్ మీ ఇన్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానిలో నువ్వు నాతో ఎందుకు పోటీ పడతావు, ప్రతి దాంట్లో నువ్వు నాతో ఎందుకు పోటీ పడతావు అని అర్థం వస్తుంది. అలాగే వై ఆర్ యూ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు మీ ఇన్ ఎవ్రీథింగ్. వై ఆర్ యూ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు మీ ఇన్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దాంట్లో నువ్వు నిన్ను నాతో ఎందుకు పోల్చుకుంటున్నావు, ప్రతి దాంట్లో నువ్వు నిన్ను నాతో ఎందుకు పోల్చుకుంటున్నావు అని అర్థం వస్తుంది. తరువాత బిల్లు ఎక్కడ కట్టాలి, బిల్లు ఎక్కడ కట్టాలి ఇలా అడుగుతూనే ఉంటాం కదా. ఇలా అడగడాన్ని వేర్ షుడ్ ఐ పే ద బిల్, వేర్ షుడ్ ఐ పే ద బిల్ అని చెప్తూ ఉంటాము. వేర్ షుడ్ ఐ పే అంటే నేను ఎక్కడ కట్టాలి, ద బిల్ అంటే బిల్ని అని అర్థం వస్తుంది. అలాగే కెన్ యూ టెల్ మీ వేర్ ఇస్ ద బిల్లింగ్ కౌంటర్. కెన్ యూ టెల్ మీ వేర్ ఇస్ ద బిల్లింగ్ కౌంటర్ అంటే బిల్లు ఎక్కడ కట్టాలో మీరు నాకు చెప్తారా. కెన్ యూ టెల్ మీ వేర్ ఈస్ ద బిల్లింగ్ కౌంటర్ అంటే బిల్లింగ్ కౌంటర్ ఎక్కడో మీరు నాకు చెప్పగలరా. కెన్ యూ టెల్ మీ అంటే మీరు నాకు చెప్పగలరా అని అర్థం వస్తుంది. వేర్ ఈస్ ద బిల్లింగ్ కౌంటర్ అంటే బిల్లింగ్ కౌంటర్ ఎక్కడా అని అర్థం. తరువాత ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలి, ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలి ఇలా అడుగుతూనే ఉంటాం కదా. ఇలా అడగడాన్ని విచ్ వే టు గో నౌ, విచ్ వే టు గో నౌ అని అడుగుతూ ఉంటాము. అంటే ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలి అని అర్థం వస్తుంది. అదే విచ్ వే షుడ్ వి గో నౌ, విచ్ వే షుడ్ వి గో నౌ అంటే మనం ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలి, మనం ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలి అని అర్థం వస్తుంది. అలాగే ఐ డోంట్ రిమెంబర్ విచ్ వే టు గో నెక్స్ట్, ఐ డోంట్ రిమెంబర్ విచ్ వే టు గో నెక్స్ట్ అంటే తరువాత ఏ దారిలో వెళ్ళాలో నాకు గుర్తు రావట్లేదు. విచ్ వే టు గో నెక్స్ట్ అంటే తరువాత ఏ దారిలో వెళ్ళాలో, విచ్ వే టు గో నెక్స్ట్ అంటే తరువాత ఏ దారిలో వెళ్ళాలో. ఐ డోంట్ రిమెంబర్ అంటే నాకు గుర్తు రావడం లేదు లేదా నాకు గుర్తు లేదు అనే అర్థం వస్తుంది. తరువాత తక్కువ రేట్లో చూపించండి, తక్కువ రేట్లో చూపించండి ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రైజెస్లో చూపించినట్లయితే మనం అంటూ ఉంటాం కదా, ఇంతకంటే తక్కువ రేట్లో చూపించండి, తక్కువ రేట్లో చూపించండి అని ఇలా అడగడాన్ని షో ఎట్ ఎ లోయర్ ప్రైస్, షో ఎట్ ఎ లోయర్ ప్రైస్ అని చెప్తూ ఉంటాము. అదే షో ఎట్ ఎ లోయర్ ప్రైస్ దెన్ దీస్, షో ఎట్ ఎ లోయర్ ప్రైస్ దెన్ దీస్ అంటే దీనికంటే తక్కువ ధరలో లేదా తక్కువ ప్రైస్లో చూపించండి అని అర్థం వస్తుంది. అలాగే షో సమ్ గుడ్ డ్రెస్సెస్ ఎట్ లోయర్ ప్రైస్, షో సమ్ గుడ్ డ్రెస్సెస్ ఎట్ లోయర్ ప్రైస్ అంటే తక్కువ ధరలో కొన్ని మంచి డ్రెస్సులు చూపించండి, తక్కువ ధరలో కొన్ని మంచి డ్రెస్సెస్ చూపించండి అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత ఆఫీస్కి వెళ్ళి 2 వారాలు అయ్యింది, ఆఫీస్కి వెళ్ళి 2 వారాలు అయ్యింది ఇలా చెప్పడాన్ని ఇట్స్ బీన్ 2 వీక్స్ సిన్స్ ఐ వెంట్ టు ఆఫీస్, ఇట్స్ బీన్ 2 వీక్స్ సిన్స్ ఐ వెంట్ టు ఆఫీస్ అని చెప్తూ ఉంటాము. ఇట్స్ బీన్ 2 వీక్స్ అంటే 2 వారాలు అయ్యింది, సిన్స్ ఐ వెంట్ టు ఆఫీస్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళి అని అర్థం వస్తుంది. అలాగే ఇట్స్ బీన్ ఏ మంత్ సిన్స్ ఐ సా హిస్ ఫేస్, ఇట్స్ బీన్ ఏ మంత్ సిన్స్ ఐ సా హిస్ ఫేస్
అంటే నేను అతని మొహం చూసి ఒక నెల అయింది. నేను అతని మొహం చూసి ఏ మంత్ ఒక నెల అయ్యింది అనే అర్థం వస్తుంది. తర్వాత మీ షాప్ ఆదివారం ఉంటుందా? మీ షాప్ ఆదివారం ఉంటుందా? ఇలా అడగడాన్ని ఈజ్ యువర్ షాప్ ఓపెన్ ఆన్ సండే? ఈజ్ యువర్ షాప్ ఓపెన్ ఆన్ సండే అని అడుగుతూ ఉంటాము. అంటే మీ షాప్ ఆదివారం ఓపెన్ ఉంటుందా? అంటే మీ షాప్ ఆదివారం ఉంటుందా అనే అర్థం వస్తుంది. అదే ఈజ్ యువర్ షాప్ ఓపెన్ ఆన్ సండేస్ టు? ఈజ్ యువర్ షాప్ ఓపెన్ ఆన్ సండేస్ టు అంటే మీ షాప్ ఆదివారం కూడా ఓపెన్ చేస్తారా, లేదా మీ షాప్ ఆదివారం కూడా ఉంటుందా అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత ఫంక్షన్ ఇంకా మొదలవ్వలేదు. ఫంక్షన్ ఇంకా మొదలవ్వలేదు ఇలా చెప్పడాన్ని ద ఫంక్షన్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ యెట్. ద ఫంక్షన్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ యెట్ అని చెప్తూ ఉంటాము. నాట్ స్టార్టెడ్ యెట్ అంటే ఇంకా మొదలవ్వలేదు. ద ఫంక్షన్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ యెట్ అంటే ఫంక్షన్ ఇంకా మొదలవ్వలేదు అని అర్థం వస్తుంది. యెట్ అంటే ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫంక్షన్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ యెట్, యూ కెన్ కమ్ స్లోలీ. ద ఫంక్షన్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ యెట్, యూ కెన్ కమ్ స్లోలీ అంటే ఫంక్షన్ ఇంకా మొదలవ్వలేదు, నువ్వు నెమ్మదిగా రావచ్చు. నువ్వు నెమ్మదిగా రావచ్చు అని అర్థం వస్తుంది. ద ఫంక్షన్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ యెట్ అంటే ఫంక్షన్ ఇంకా మొదలవ్వలేదు. యూ కెన్ కమ్ స్లోలీ అంటే నువ్వు నెమ్మదిగా లేదా నిదానంగా రావచ్చు అని అర్థం. లాస్ట్ వన్ ఈజ్ అసలు నీకు మానవత్వం ఉందా? అసలు నీకు మానవత్వం ఉందా ఇలా అడుగుతూనే ఉంటాం కదా. ఇలా అడగడాన్ని డూ యూ హ్యావ్ హ్యూమానిటీ ఎట్ ఆల్? డూ యూ హ్యావ్ హ్యూమానిటీ ఎట్ ఆల్ అని అడుగుతూ ఉంటాము. డూ యూ హ్యావ్ హ్యూమానిటీ అంటే నీకు మానవత్వం ఉందా? అస్సలు అని చెప్పాం కాబట్టి ఎట్ ఆల్ అని యూజ్ చేస్తున్నాము. డూ యూ హ్యావ్ హ్యూమానిటీ ఎట్ ఆల్ అంటే అసలు నీకు మానవత్వం ఉందా అని అర్థం వస్తుంది. అదే డోంట్ యాక్ట్ ఇన్హ్యూమన్లీ. డోంట్ యాక్ట్ ఇన్హ్యూమన్లీ అంటే మానవత్వం లేనట్లు ప్రవర్తించకు. డోంట్ యాక్ట్ ఇన్హ్యూమన్లీ అంటే మానవత్వం లేనట్లు ప్రవర్తించకు అని అర్థం వస్తుంది. అదే హీ హ్యాస్ నో హ్యూమానిటీ ఎట్ ఆల్. హీ హ్యాస్ నో హ్యూమానిటీ ఎట్ ఆల్ అంటే అతనికి అస్సలు మానవత్వం లేదు. అతనికి అస్సలు మానవత్వం లేదు అని అర్థం వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.